నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అందుబాటులోకి సూపర్ ఫైన్ రకం బియ్యం. భీమవరం రైతు బజార్లో ప్రభుత్వ విక్రయ కౌంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఉండి జిల్లా పరిషత్ హైస్కూల్ అభివృద్ధికి దాతల సహకారంతో చర్యలు తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. ఇచ్చిన హామీలను నెలలోపే అమలు చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంలో మరింత అభివృద్ధి చూస్తారు. ఎంసీ మాజీ చైర్మన్లు కోళ్ల, ఇందుకూరి, మున్సిపల్ మాజీ చైర్మన్ ముదునూరి. ప్రతిభకు పేదరికం అడ్డు కాదు. ఆర్థిక లేమితో ఉన్నత విద్యకు వెళ్లలేని ప్రతిభావంతులను ప్రోత్సహించాలి. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. సూపర్ ఫైన్ రకం బియ్యం పేదలకు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం రైతు బజార్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బియ్యం, కందిపప్పు తక్కువ ధరకు విక్రయించే కౌంటర్ ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఈ ప్రభుత్వంలో పేదలకు సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, పేద ప్రజల మీద ధరల భారాన్ని తగ్గిస్తామని, నాణ్యత కలిగిన కందిపప్పును ప్రజలకు అందిస్తున్నామన్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా మధ్యతరగతి ప్రజలు జీవించలేని పరిస్థితి ఏర్పడిందని, తమ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, నాణ్యతకు సంబంధించి అధికారులతో పాటు నాయకులు కూడా బాధ్యత తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు రాజు, ఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, జనసేన పట్టణాధ్యక్షులు చనమల చంద్రశేఖర్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, నసీమా బేగం, షబీనా బేగం, సూర్యకుమారి పద్మ, గాంటా త్రిమూర్తులు, కోళ్ల సీతారాం, గుడూరు సుబ్బారావు, నౌషాద్, లంకి చిన్ని, కాళీశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు నియంత్రించాలి, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలని ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధరల నియంత్రణ కార్యక్రమం పెట్టి మన భీమవరం పట్టణంలో రైతు బజారు, డీమార్టు, రిలయన్స్లో ₹55.85 ఖరీదు చేసే కిలో బియ్యాన్ని ₹49 ఇవ్వడం జరుగుతుంది. ₹52.40 విలువ చేసే బియ్యాన్ని ₹48 ఇవ్వడం జరుగుతుంది. కందిపప్పు ₹181 కిలో చేసే కందిపప్పుని ₹160 ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆలోచన ఏంటంటే, ప్రభుత్వం యొక్క ఆలోచన సామాన్యుడికి ధరలు అందుబాటులో ఉండాలని ఆలోచన చేసి ఈరోజు ఇక్కడ డిఎం గారు, ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, మరి ఎన్డీఏ కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఈ షాపు ఓపెన్ చేయటం జరిగింది. దయచేసి అందరూ కూడా కిలోకి ₹10, ₹15 తేడా ఉంది. పేద ప్రజలందరూ కూడా ఉపయోగించుకోండి. ధరలు నియంత్రించడంలో ప్రభుత్వం ముందుంటుంది. పేద ప్రజలకి సేవ చేయటానికి ఈ ఎన్డీఏ కూటమి కృత నిశ్చయంతో ఉంది. రాగల రోజుల్లో కూడా అన్ని ధరలు అందుబాటులో వచ్చే విధంగా, సరసమైన ధరలకి పేదవారికి అందే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేస్తుంది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మరి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 62 లక్షల మందికి, వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకి, అలాగే అందరికి కూడా 62 లక్షల మంది పెన్షన్లో ఒకే రోజు 24 గంటలు ఇవ్వడం జరిగింది. ₹3,000 పెన్షన్, ₹4,000 కాడికి. అలాగే ఉచిత ఇసుక కూడా 9వ తారీఖు నుంచి మొదలెట్టి ఆంధ్రప్రదేశ్ ఏదైతే కళ్ళ కన్నారో భవన నిర్మాణ కార్మికుల గురించి కానీ, అలాగే యజమానుల విషయంలో కానీ అన్ని కార్యక్రమాలు కూడా ఉచిత ఇసుక ప్రవేశపెట్టిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జరుగుతుంది. అలాగే ఈరోజు నిత్యావసర వస్తువులు ఆంధ్రప్రదేశ్లో గత 2019 ముందర చూడండి, 2019 నుంచి ఇప్పటి వరకు చూడండి, ఇంచుమించు 50-60% పెంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక దోపిడీగా గురైంది ఈ నిత్యావసర వస్తువులన్నీ కూడా. అవన్నీ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రైతు బజార్లో ఈరోజు చౌక కందిపప్పు కానీ, బియ్యం కానీ, పంచదార కానీ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం ఈరోజు భీమవరం నియోజకవర్గంలో మరి శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులు అందరూ, అలాగే అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు, నర్సాపురం పార్లమెంట్, అదే కేంద్ర సహాయ మంత్రి అందరూ కూడా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగం వదిలేదట్టు
కార్యక్రమాలు నడుస్తున్నాయి. రాబోయే రోజుల్లో సూపర్ 6 పథకాలు కూడా అన్ని కూడా అమలు అవుతాయి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అగ్రగామంలో నిలపడం కోసం నారా చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు. మీ అందరూ చూస్తున్నారు. అందరూ కూడా ప్రజలందరినీ కూడా ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి చెందే విధంగా భారతదేశంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ అగ్రగామంలో నిలుపుతారన్న విషయంలో ప్రజలందరూ కూడా మరి అంతా కూడా ధైర్యంతో ఒక నిబద్ధతతో ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఉండి ఉన్నత పాఠశాల అభివృద్ధికి దాతల సహకారంతో చర్యలు తీసుకుంటున్నానని ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు తెలియజేశారు. ఉన్నత పాఠశాలను బుధవారం సాయంత్రం పరిశీలించిన ఆయన అక్కడి ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల చుట్టూ ప్రహారీ గోడ నిర్మిస్తామని, మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరుస్తామని, విద్యార్థులు ఉత్సాహంగా ఆడుకోవడానికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని, పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులు సమకూర్చేందుకు సుమారు 20 లక్షలు ఖర్చు చేసేందుకు దాతలు సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఈ పనులు 3 నెలల్లో పూర్తి కానున్నాయని తెలియజేశారు. తన తాతలిద్దరూ ఇక్కడే చదువుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. జుత్తిగ నాగరాజు, కరిమెరక నాగరాజు, మంతెన సాయిలచ్చిరాజు, ముదునూరి కృష్ణరాజు, ఇందుకూరి గజపతిరాజు, ఎంపీపీ ఇందుకూరి శ్రీహరినారాయణరాజు, తక్కెళ్ల నరేష్, ప్రధానోపాధ్యాయురాలు రామలక్ష్మి, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు శివరామరాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాగిత మహంకాళి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు కాగిత బుజ్జి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టూడెంట్స్, మీ హెడ్ మాస్టర్ గారు ఏం చెప్పారో, ఇప్పుడు ఆట స్థలంలో కనీసం ఒక 6 నుంచి 7 వేరియస్ గేమ్స్కి వాలీబాలు, షటిలు, కబడ్డీ, రింగు, టెన్నికాయిట్, ఖోఖో, ఇంకా హ్యాండ్బాల్ అని కూడా ఉంది. హ్యాండ్బాలు ఇవన్నిటికి కూడా ఆ ఎదురుగుండా ఉన్న ఆ ప్లేస్లో ఆ క్రీడా ప్రాంగణం అంతా కూడా బాగా ఏర్పాటు చేస్తాం. అలాగే స్కూల్ అంతా కూడా ఎక్కడికి పడితే అక్కడ చెత్తగా ఉంది, అంతా క్లీన్ చేసి ఆల్ అరౌండ్ ద కాంపౌండ్ వెనకాల సైడ్ కూడా కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేసి, ముందు ఆ వాల్ కంప్లీట్ అయ్యేలోపు కొంచెం ఎదిగిన మొక్కలు, చెట్టుకు తక్కువ మొక్కకు ఎక్కువ, ఒక 8-9 అడుగులు మీ కాంపౌండ్ వాల్ చుట్టూ మంచి గ్రీనరీ వేసి, మీకు కూడా ఈ పరిసరాలని క్లీన్గా ఉంచుకోవాలి అనే ఆలోచన వచ్చేలాగా ఒక 2 నెలల్లోనే యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నీ ప్రారంభించి కంప్లీట్ చేస్తాం. సుమారు మా ఎస్టిమేషన్లో ఒక 15 నుంచి ఒక 20 లక్షల రూపాయల దాకా అవసరం అవుతుంది. సో దానికి కావాల్సిన దాతలందరూ కూడా ఆల్మోస్ట్ ముందుకు వచ్చారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏదైనా షార్టేజ్ ఉంటే కూడా, ఎంత షార్టేజ్ ఉంటే అంత షార్టేజ్ ఇప్పుడు మీ హెడ్ మాస్టర్ గారు రామలక్ష్మి గారు ఏదైతే అడిగారో అవన్నీ అయితే 100% కంప్లీట్ అవుతాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెలలోపే అమలు చేసి చూపించిందని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంలో మరింత చూడబోతున్నామని ఏఎంసీ మాజీ చైర్మన్లు కోళ్ల నాగేశ్వరరావు, ఇందుకూరి రామలింగరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజులు అన్నారు. భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని 34, 35 వార్డుల సచివాలయాలకు యాస అనిల్, కొండవిటి విజయ్, కొప్పినేడి బాబీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చిత్రపటాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పుడు ఉన్నది సుపరిపాలన అందించే ప్రభుత్వమని, ప్రజా ప్రభుత్వమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని, నెలలోపే పెంచిన పింఛన్లు, ఉచిత ఇసుక, రైతు బజార్లో నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకే అందిస్తున్నామని తెలియజేశారు. ఆగస్టు నెలలో మరిన్ని సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, జనసేన రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి ఉండపల్లి రమేష్ నాయుడు, పొత్తూరి బాపిరాజు, కోళ్ల సీతారాం, బీజేపీ పట్టణ ఇన్ఛార్జ్ కాకిత సురేంద్ర, చెరుకూరి రామకృష్ణ చౌదరి, అప్పలరాజు, పీవీటీ బ్రదర్స్, రాంబాబు, చల్లారాము, రాట్నాల శ్రీనివాస్, మాదా సుబాబి, గొర్ల గోపి, నాగిడి శ్యామ్, కోళ్ల నాగబాబు, మాగాపు భగత్ సింగ్, రాట్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కోళ్ల సీతారాం జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. మనందరికీ ఎంతో ఆనందమైనటువంటి రోజుగా మనం భావిస్తున్నాం. ఇక్కడ కారణం ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అప్పుడే మనం ఈ 15 రోజులు 20 రోజుల లోపలనే మరి ఎన్నో కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేషన్ అవనివ్వండి, అలాగే రైతులకి సుమారుగా 1000 కోట్ల రూపాయలు ధాన్యానికి వేయటం కానివ్వండి, అలాగే ఇలా నిత్యావసర వస్తువులు రేట్లు తగ్గించి అమ్మటం కానివ్వండి, అలాగే ఉచితంగా ఇసుక మరి అమ్మటం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన వల్ల ఇవాళ
మన అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కానివ్వండి, మన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు, ఇక్కడ మన స్థానిక ఎంపీ గారు అందరూ కూడా భీమవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేయడానికి దోహదపడుతుందని చెప్పి భావిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో, కేంద్ర మంత్రి అయినటువంటి శ్రీనివాసవరం గారి ఫోటో, భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అంజిబాబు గారి ఫోటో 34-35 వార్డులో పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఫోటోలను స్ఫూర్తిగా తీసుకుని ఈ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా నిజాయితీతో పనిచేస్తారని చెప్పి ఫోటోలు పెట్టడం జరుగుతుంది. మనం ఏ ఉత్సాహంతో అయితే ఈ కూటమిని మన ఎలక్షన్లో భీమవరం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాము. దానికి కారణం మన కూటమి నాయకులు 3 పార్టీలు కూడా మనందరం ఏకతాటి మీద పనిచేసి ఒక యుద్ధ సైనికులు ఒక యుద్ధం చేయడం జరిగింది. ముందు రోజుల్లో కూడా మనం ఎంతో ఉత్సాహంగా పార్టీ ఆదేశాల ప్రకారంగా నడుచుకుంటామని చెప్పి, అలాగే మన నాయకులు అనౌన్స్ చేసినట్టుగా ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభం అన్నారు. దానికి కూడా ఆయన ఆ రోజు అనౌన్స్ చేసింది ఏంటంటే ఒక రోజుకి గవర్నమెంట్కి 35 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అది మొట్టమొదటి డొనేషన్ వాళ్ళు మనవడి పేరు మీద ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆయన తుప్పంలో అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మీరు ప్రజలందరూ కూడా ముందుకు రావాలి. భీమవరం పట్టణంలో ఉన్న 3 క్యాంటీన్లు ఉంటాయి. 3 క్యాంటీన్లకు కూడా డొనేషన్ ఇవ్వచ్చు. మనం అది ఒకరోజు ఒకదానికి ఇవ్వాలనే ఇవ్వచ్చు. ఆ రోజుని ఎవరైతే డోనర్ ఇస్తారో వాళ్ళు ఫ్లెక్సీ కట్టుకోవచ్చు. కావాలంటే వాళ్ళే దగ్గర ఉండి భోజనం వడ్డించవచ్చు. అటువంటి సదుపాయం ఏర్పాటు చేశారు. కాబట్టి మన అడ్డంతం దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ని నేనైతే మన 34-35 వార్డుల్లో కలిపి ఒక నెల రోజుల పాటు మనందరం కలిసి ఆర్గనైజ్ చేద్దాం. ఒక నెలకి ఎంత ఖర్చు అయితే అంతా కూడా మన ఎమ్మెల్యే దగ్గర మనం అనౌన్స్ చేసి ఆ ఖర్చు మనందరం భరిందాం. అందరం తడుకొచ్చే వేద్దాం. మిగిలిన అమౌంట్ ఏదైనా ఉంటే నాయకులు మేము అందరం సర్దుబాటు చేసుకుంటాం. ఆగస్టు 15 నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ 15 వరకు కూడా ఈ అడ్డం అన్నా క్యాంటీన్ని మనం డొనేట్ చేసి మనం స్ఫూర్తిగా నిలుద్దామని చెప్పి మేము అందరం కలిసి ప్రకటిస్తున్నాం. భీమవరం పట్టణంలో ఉన్నటువంటి 34వ వార్డు 35వ వార్డుకి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు మన వర్మ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు అంజిబాబు గారి చిత్రపటాలని ఇక్కడ ఆవిష్కరించి సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఆ నాయకులను స్ఫూర్తిగా తీసుకుని దేశ ప్రజలకి, అదేవిధంగా మన భీమవరం ప్రజలకి, వార్డు ప్రజలకి ఏ విధంగా మనం న్యాయం చేయాలనేటువంటి ఆలోచన కలిగించవచ్చు. మెంటేవారి తోటలోని సిపిఎం జిల్లా కార్యాలయం వద్ద బైపాస్ రోడ్డులో సిపిఎం పార్టీ నిర్వహించిన ఆందోళనలో బి బలరాం మాట్లాడుతూ కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి విశాఖపట్నంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ని సహాయ మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి సందర్శిస్తున్నారని, దీని ఆంతర్యమేంటో తెలపాలన్నారు. స్టీల్ ప్లాంట్ ని కాపాడడానికి వస్తున్నారా, అమ్మేందుకు వస్తున్నారా, ప్రజానీకానికి స్పష్టం చేయాలని బి బలరాం డిమాండ్ చేశారు. తెలుగు జాతి ప్రజల హక్కు విశాఖ ఉక్కు అని 32 మంది ప్రాణత్యాగ ఫలితం 60 గ్రామాలకు చెందిన 20,000 మంది రైతులు వేలాది ఎకరాల భూమిని త్యాగం చేసి సాధించుకున్న ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు అని అన్నారు. విశాఖ ఉక్కుని కావాలని నష్టాల్లోకి నెట్టింది మీరు కదా అని ప్రశ్నించారు. దానికి ప్రభుత్వ మైనింగ్, బొగ్గు, ఇనుము కేటాయించకుండా, ఆర్డర్లు ఇవ్వకుండా నష్టాల్లోకి నెట్టివేసి అమ్మాయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ పాండమిక్ లో అనేక మంది ఆక్సిజన్ ఇచ్చిన ఫ్యాక్టరీకి ఇప్పుడు దాని ఊపిరి తీయాలని చూస్తున్నారని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకం తక్షణమే ఆపాలని సిపిఎం పార్టీ తరఫున బి బలరాం డిమాండ్ చేశారు. కేంద్ర సహాయ మంత్రి నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ మాట తప్పుతున్నారని అన్నారు. ఆ రోజు ప్రమాణ స్వీకారం సందర్భంలో అమ్మకాన్ని ఆపుతాం అని చెప్పి ఇప్పుడు మోడీ నిర్ణయంపై ఆధారపడి ఉండడం అంటే అంతకు మించిన ద్రోహం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కుపై తమ వైఖరిని స్పష్టం చేయాలని బలరాం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు ఎం వైకుంఠరావు, భీమవరం పట్టణ కమిటీ సభ్యులు మల్లిపూడి ఆంజనేయులు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, కార్యకర్తలు అన్నెం రాంబాబు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున విశాఖపట్నానికి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గారు వస్తున్నారు. సహాయ మంత్రి శ్రీనివాస వర్మ గారితో కలిసి కుమారస్వామి ఈ రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సందర్శిస్తున్నారు. ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడటానికి వస్తున్నారా, లేకపోతే అమ్మేయటానికి వస్తున్నారా, అమ్మేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారా
కుమారస్వామి గారు స్పష్టం చేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకం ఆలోచనని అమ్మకాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కుమారస్వామి గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. విశాఖ ఉక్కు అనేది మొత్తం తెలుగు జాతి యొక్క హక్కు. దేశ ప్రజలందరూ కూడా గర్వించదగ్గ ఒక గొప్ప పరిశ్రమ అది. 32 మంది ప్రాణత్యాగ ఫలితం విశాఖ ఉక్కు. అటువంటి విశాఖ ఉక్కుని లక్షల కోట్ల విలువైనటువంటి ఉక్కు పరిశ్రమని పోస్కో కంపెనీకి కొన్ని వేల కోట్ల రూపాయలకి అమ్మేయాలని ప్రయత్నం చేయడం దుర్మార్గమైనటువంటి విషయం. నరేంద్ర మోడీ గారు, ఉక్కు శాఖ మంత్రి గారు మరో విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. విశాఖ ఉక్కుని నష్టాల్లోకి నెట్టేలాగా దానికి మీరు ఆర్డర్లు ఇవ్వట్లేదు. సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు కూడా మాటలు మారుస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉక్కు పరిశ్రమ, విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆంధ్రుల మనోభావం, దాన్ని కాపాడేదానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పిన ఆయన మరలా ఇప్పుడు అది నరేంద్ర మోడీ గారి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది, కేంద్ర నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అని చెప్పడం అంటే అమ్మేయటమైన పరోక్షంగా చెప్పటమే. అధిక జనాభాతో అభివృద్ధి కుంటుపడుతుందని, మన దేశ జనాభా సుమారు 150 కోట్లు ఉండడంతో వనరులు సమకూరక ఇబ్బందులకు గురవుతున్నారని జిల్లా రెవెన్యూ అధికారి భాస్కరరావు అన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో భీమవరం పట్టణంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. డిఆర్ఓ భాస్కరరావు మాట్లాడుతూ జనాభా పెరుగుదలతో అనేక సమస్యలు ఎదుర్కోవాలని, కుటుంబ నియంత్రణ పాటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాలపై ఎంతో కృషి చేస్తున్నాయని అన్నారు. డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ మహేశ్వరరావు మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికపైనే ఆ దేశ ప్రగతి ఆధారపడి ఉంటుందని, కుటుంబ నియంత్రణ అమలు చేయడంలో ప్రభుత్వాలు చిత్తశుద్దిగా పనిచేస్తున్నాయని అన్నారు. సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ జనాభా పెరుగుదలపై విద్యార్థులకు పోటీలను నిర్వహించామని, గెలుపొందిన వారికి ఈ నెల 12వ తేదీన బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ, జిల్లా వైద్య శాఖ అధికారులు, సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం, వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా మన భీమవరం పట్టణంలో మన డిఆర్ఓ గారి అధ్యక్షతన ఈ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం, అలాగే సిఎండబ్ల్యూ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము. ప్రపంచ జనాభా అనేది మన భారతదేశం జనాభాలో కూడా అన్ని దేశాల కంటే మన చైనాని కూడా మించిపోతుంది. కాబట్టి ప్రధానంగా పబ్లిక్లో ఏంటంటే అధిక జనాభా వల్ల కలిగేటువంటి అనర్థాల గురించి వాటికి అవగాహన కల్పించడం అనేది ప్రధాన అంశం. ఇందులో భాగంగానే వీళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే ఎలిజిబుల్ కప్పులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ ఏంటంటే టెంపరీ మెథడ్స్ గురించి బాగా చెప్పడం అనేది, అంటే 2 పిల్లలు మాత్రమే ఉండాలి, ఒకళ్ళతో ఒక బిడ్డకి ఇంకో బిడ్డకి మధ్యన ఒక 3 years గ్యాప్ అనేది ఖచ్చితంగా పాటించాలి, దానివల్ల తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉంటారు అనేసి, అలాగే టెంపరీ మెథడ్స్ మీద ఎక్కువ అవగాహన కల్పించడం అనేది ఈ ఇయర్ థీమ్ కింద మనకి ఇచ్చారు. దాన్ని మనం పబ్లిక్లోకి బాగా అవగాహన కల్పించే దిశగా తీసుకుని వెళ్ళాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము. మన జనాభా ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా మనం అవతరించాము. దీనివల్ల ఏంటంటే చాలా సమస్యలు, డ్రింకింగ్ వాటర్ కానీ, మెడికల్ కానీ, ఎడ్యుకేషన్, హెల్త్, అన్ని ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఇంటర్లింక్డ్ కాబట్టి సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ప్రజలలో కూడా బాధ్యతగా వహించి మరి జనాభాను కంట్రోల్ చేసుకోవడం, అట్లానే బిడ్డకి స్పేసింగ్ కూడా పెడితే తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ హెల్త్ కేర్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలియజేయడమే ఈ ప్రధాన ఉద్దేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక జనాభా అధికత్వం కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టారు. దీన్ని 17 సంవత్సరాలు కూడా దీంట్లో ప్రకటిస్తున్నాయి. అయినా సరే ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలి. ప్రపంచ జనాభాలో మన దేశం కూడా ముందుంది. విద్యార్థులందరం కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి దేశ జనాభాను మన దేశ అభివృద్ధికి పాటుపడాలి. వేద సభలు, యజ్ఞాలు, హోమాలు, దైవ కార్యక్రమాలు చేయడం ద్వారా అక్కడ భగవంతులు దర్శనమిస్తారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం 2వ పట్టణంలోని గొట్టముక్కల వారి తోటలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ శారదామాత వేదమాత సంక్షేమ చారిటబుల్ ట్రస్ట్ వారి శ్రీపాద కృష్ణమూర్తి ఘనపాటి స్మారక వేద సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద సభలో పాల్గొన్న ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఇటువంటి వేద సభలు మన ప్రాంతంలో నిర్వహించడం ఎంతో గొప్ప విశేషమని,
వేద సభలతో పట్టణ గ్రామాలు శాంతిని కోరుకుంటాయని అన్నారు. అనంతరం ఈమని రామచంద్ర ఘనాపాటి, గొల్లపల్లి సీతారామచంద్ర ఘనాపాటి, కడియాల సీతారామ ఘనాపాటి, చింతపల్లి ఆంజనేయ ఘనాపాటి పర్యవేక్షణలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 100 మంది ఘనాపాటీలచే వేద సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొట్టుముక్కల విష్ణుమూర్తిరాజు, సురేష్, పెన్మెట్స సుబ్బరాజు, కాశీ విశ్వనాథం, పెన్మెట్స రవిరాజు, నోరి వెంకటేశ్వర్లు, ఎన్వి సుబ్బారాయుడు, దండు విశ్వనాథరాజు, నోరి సూర్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఏమీ భేషజం లేకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం రాష్ట్రానికి ఉండాలి అని వారాహి దీక్షలు లేకపోతే వెంకటేశ్వర స్వామి దర్శనాలు చేస్తున్నటువంటి అనేక మంది నాయకుల వల్ల ఆంధ్రదేశం చాలా బాగుండాలి అని కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి ఆశీర్వచనం చేస్తున్నారు. భీమవరం పట్టణంలో శ్రీ అన్నపూర్ణ సమేత పార్వతీ దేవాలయం, విశ్వేశ్వర దేవాలయం, కాలభైరవుడు, సత్యనారాయణమూర్తి, ఆంజనేయ స్వామి, సాయిబాబా ఈ సముదాయంలో వేద పండితులు బ్రహ్మశ్రీ శ్రీ బాలకృష్ణమూర్తి ఘనాపాటి మహారాష్ట్ర సభ ద్వితీయ వార్షికోత్సవం వేద పండితుల సమక్షంలో రాష్ట్రంలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహాపండితులతోటి ఈ వేద పారాయణం జరగటం మా భీమవరం పట్టణానికి, మా భీమవరం నియోజకవర్గ ప్రజలకి పుణ్య కార్యక్రమం. ఇంత చక్కని పుణ్య కార్యక్రమం చేస్తున్న వేద పండితులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరి ఎక్కడైతే వేదాలు ప్రవచించబడతాయో, ఎక్కడైతే నిత్యము అన్నదానం జరుగుతుందో, ఎక్కడైతే నిత్యము హరినామ కీర్తనలు జరుగుతాయో ఆ ప్రాంతం, ఆ పుణ్యభూమి ఎప్పుడూ కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. అటువంటి కార్యక్రమాలు చేస్తున్న భీమవరం ప్రముఖులకి, ఇక్కడ విచ్చేసిన మహాపండితులందరికీ కూడా పాదాభివందనం చేస్తూ సెలవు. నియోజకవర్గానికి పట్టుకొమ్మ అన్నట్లుగా మన ప్రవృత్తి రామారాయణ గారు పూర్వం ఎంతో సేవ అందించారు, పట్టణాన్ని మంచి అభివృద్ధి చేశారు. అలాగే మన పట్టణంలో ఉండేటువంటి ఆలయాలన్నింటికి కూడా దాదాపుగా అన్ని సౌకర్యాలు కల్పించారు వారి యొక్క ఆధ్వర్యంలో. మన మామూలు అమ్మవారికి అయితే బంగారు చీర దాదాపు 100 కేజీలు బంగారు చీర ప్రాజెక్ట్ ఆయన పెట్టింది. అది ఇప్పుడు 10 కిలోలు వస్తే మనకు పూర్తి అయిపోతుంది అనమాట. అలాగా దాదాపుగా పూర్తి అయిపోయే స్థాయికి వచ్చింది. మళ్ళీ వారి ఆధ్వర్యం వచ్చింది ఈ సంవత్సరం. అమ్మవారి అనుగ్రహంతో 5 ఏళ్లలోపుగా అలాంటి ప్రాజెక్టులు ఎన్నో చేస్తూ, అట్లాగే నియోజకవర్గాన్ని ప్రజలందరినీ కూడా అన్న బిడ్డలాగా వారు కాపాడుతూ ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి అవన్నీ అభివృద్ధి పనులు నడిపించి అనేక చోట్ల వంతెనలు అటు ఇటు వెళ్ళడానికి కావాల్సినటువంటి మార్గాలు కూడా వారే పూర్వం ఏర్పాటు చేసి చాలా విశేషంగా సౌకర్యాలు చేశారు భీమవరం నియోజకవర్గానికి. మరి మళ్ళీ ఇప్పుడు ఆధ్వర్యం వహించారు, ఎమ్మెల్యేగా వచ్చారు. మళ్ళీ వారి త్వరలో మంత్రిత్వం కూడా రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.